హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ద స్పెషల్ ప్రోగ్రామ్ ద వాయిస్ ఆఫ్ సెలబ్రిటీ. మాటల రచన అంటే పదకొంబన ప్రదర్శన కాదు. మాటల రచన అంటే తనకు తెలిసిన భాషనంతా గుప్పించడం కాదు. మాటల రచన అంటే పేజీలు నింపించడం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మాటల రచన అంటే మాటలు కాదు. పాత్రల స్వభావ స్వరూపాలను, పాత్రధారుల యొక్క బాడీ లాంగ్వేజ్ని, వాళ్ళకున్న ఫాన్ ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని సమయోచిత సందర్భోచితమైన రచనా చాతుర్యాన్ని ప్రదర్శించగలిగిన వాడే నిజమైన మాటల రచయిత. అలాంటి రచనా చమత్కారులైన పుంభావ సరస్వతులు ఎందరో ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో. అయితే దశాబ్దాలుగా రచయితలుగా కొనసాగుతున్నప్పటికీ ఎందుకో కొంతమందికి సరైన గుర్తింపు రాదు. కానీ కొంతమందికి మాత్రం ఓవర్ నైట్ పాపులారిటీ వచ్చేస్తుంది. 1-2 విజయాలతోనే అగ్రశ్రేణి రచయితలుగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అలా ఓవర్ నైట్ పాపులారిటీని సాధించి ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపు మరల్చుకున్న సంచలన సంభాషణ రచయిత ఒకరున్నారు. ఆయనే బుర్రా సాయి మాధవ్. చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, ఈ 2 చిత్రాల అద్భుత విజయంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమలో ఎవరి బుర్రా సాయి మాధవ్ అనే ఎంక్వైరీ ప్రారంభమైంది. నిజమే, ఇంతకీ ఎవరి బుర్రా సాయి మాధవ్? స్టార్ రైటర్గా ఓవర్ నైట్ పాపులారిటీని సాధించిన బుర్రా సాయి మాధవ్ అసలు నేపథ్యం ఏమిటో, మాటల రచయితగా చిత్ర పరిశ్రమలో అతని ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందో ఆయన మాటలను తెలుసుకుందాం రండి. బుర్రా సాయి మాధవ్ గారు, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బుర్రా సాయి మాధవ్, సన్ ఆఫ్ ద గ్రేట్ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఆయన చింతామణి నాటకంతో ఎంత పాపులర్. ఆయన ఆ రోజుల్లో ఆడవేషం వేసి రంగస్థలం మీద ఆయన అభినయాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆవిడ మగ మనిషి అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదనమాట. గ్రేటెస్ట్. ఎలా ఉన్నారు ఆయన? బాగున్నారండి. ఆరోగ్యం? హెల్తీగా ఉన్నారు. తెనాలి మీ స్వస్థలం. తెనాలిలో రకరకాల విన్యాసాలు చేశారు మీరు. విద్యాభ్యాసం అంతా అక్కడేనండి? మొత్తం అక్కడే సార్. ఈ బాల్యాన్ని గురించి చెప్పండి ముందు. సో నాకు ముందు నుంచి, చిన్నప్పటి నుంచి నాకు నాటకాలు, సినిమాలు, ఇక ఈ జీవితం అంటే ఇక అదే బ్లడ్లోనే నాటకం ఉంది. నా 6th క్లాస్లో ఫస్ట్ గడియారం అని ఒక నాటిక, ఓకే, కృష్ణ మాస్టర్ గారు అని, బొలిమంద కృష్ణ మాస్టర్ గారు లెజెండ్ రైటర్, ఆయన బొలిమంద శివరామకృష్ణ గారు అబ్బాయి. కృష్ణ మాస్టర్ గారు ఫస్ట్, అరే నువ్వు పలానా నాటిక ఉంది, అందులో నువ్వు క్యారెక్టర్ చేయరా బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళి గడియారం అనే నాటిక నా చేత చేయించారు. అందులో కుక్షేశ్వరరావు అనే క్యారెక్టర్ చేశాడు. కుక్షేశ్వరరావు కంప్లీట్ ఫన్. అందులో నా పర్ఫార్మెన్స్ మంచి పేరు వచ్చింది. అయితే నేను స్టేజీ మీద ఎక్కిన దగ్గర నుంచి మొత్తం ఎన్టీ రామారావు గారు ఇమిటేట్ చేసేవాడిని. చూడగానే వీడు ఎన్టీఆర్ గారు చేస్తున్నాడు, ఎన్టీఆర్ గారు లా చేస్తున్నాడు. మా అమ్మ ఏమో తిట్టేది, నువ్వు బాగానే చేస్తున్నావురా, బట్ నువ్వు రామారావు గారిలా చేస్తున్నావు, నువ్వు సొంతంగా చేయాలి కదా, ఆయన ఫాలో అవడం తప్పులేదు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవడం తప్పులేదు, నువ్వు కాపీ కొడుతున్నావు, ఇమిటేట్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పేసి మా అమ్మ తిడుతుండేది. అక్కడి నుంచి ఆ గడియారం నాటిక వేస్తున్నప్పుడు జనం రెస్పాన్సు, వాళ్ళందరూ జబ్బా బ్రహ్మాండం చేశాడు సాయి మాధవ్ అని చెప్పుకోవటం, ఇదంతా నాకు బాగా పట్టేసిందండి. పట్టేసి ఇక అక్కడి నుంచి రెగ్యులర్గా ఇక నాటకాలు ఆడటం మొదలుపెట్టాను. అలా అల్లరి బ్యాచ్ అంట కదా మీది, ఆవారా రౌడీ బ్యాచ్ అని కూడా తెలిసింది. అసలు పనికిమాలిన బ్యాచ్ అనేవాళ్ళు సార్, పనికిమాలిన బ్యాచ్. సాయి మాధవ్ అంటే వాడు ఎందుకు పనికిరాడు అసలు. ఊళ్ళో ఒకటే మాట, అసలు ఒక రకంగా చెప్పాలంటే నాకు పెళ్ళి అవ్వడం కూడా కష్టం అనుకున్నాను. ఈ అల్లరి బ్యాచ్కి సరస్వతి ఎలా అబ్బింది? ఇంత ఆవారా బ్యాచ్, నిజంగా మీ బ్యాచ్ గురించి మీరు చెప్పడం కాదు, మేము కూడా విన్నాం. చాలా తెనాల్లో ఒక పెద్ద ఆవారా బ్యాచ్ అనేది ఉందంటే అది మీరు, బుర్రా సాయి మాధవ్ అండ్ ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు. ఈ మిత్రులందరి బ్యాచ్కి సరస్వతి అనేటువంటిది ఇట్స్ మ్యాటర్ రిలేటెడ్ టు డిసిప్లైన్. అవును, చిత్ర విషయం ఏంటంటే మేమందరం బాగున్నామండి. ఇప్పుడు నేను కొద్దో గొప్ప ఒక మంచి రైటర్గా సెటిల్ అయ్యాను. అలాగే నా ఫ్రెండ్ సింగా, వాడు అభ్యుదయ రచయితల సంఘం స్టేట్ మెంబరు, 2 సార్లు కౌన్సిలర్గా ఎలక్ట్ అయ్యాడు, కౌన్సిలర్గా. అలాగే గల్లా సతీష్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అడ్వకేట్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపున రిప్రజెంట్ చేసి గల్లా సతీష్ వెరీ పాపులర్. అలాగే బొలిమంద విజయ్ కుమార్ అని అతను లాయరు. ఎక్కువ మంది లాయర్స్ అయ్యారు. నేను ఇటు వచ్చి రైటర్. ఎంత అల్లరి చిల్లరగా తిరిగితే అంత మంచి ప్రాస్పెరిటీ వచ్చుద్దని అనిపిస్తుంది నాకు. అంటే అల్లరి చిల్లరిగా తిరుగుతూ అవగాహన పెంచుకుంటే, అవగాహన లేకుండా అల్లరి చిల్లరగా తిరిగితే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఆ తిరిగేటప్పుడు కూడాను అది ఆ అల్లరే మాకు అవగాహన తీసుకొచ్చిందండి. తయారు చేసింది, అల్లరి తయారు చేసింది మమ్మల్ని. అలాగే మీరు పాపులర్గా ఆడిన నాటకాలు ఏంటండి? నేను
దివాకర్ బాబు గారిది రేపేంది అనే నాటిక బాగా ఆడేవాడిని. పగడాల శ్యామసుందర్ గారు అని చెప్పేసి ఆయన డైరెక్టర్ శ్యామసుందర్ గారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నా గురువు పగడాల శ్యామసుందర్ గారు. రేపేంది అనే నాటికలో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేశాను నేను. ఆల్మోస్ట్ పలానా క్యారెక్టర్ లేదంటే సాయిమాధవ్ వేస్తాడు, పలానా ఆర్టిస్ట్ లేదంటే ఆ క్యారెక్టర్ సాయిమాధవ్ వేస్తాడు. అలాగా రేపేంది అనేటువంటి నాటిక దాదాపు ఒక 500-600 ప్రదర్శనలు ఇచ్చాం మేము. అలాగే శ్యామ్ గారు రాసింది అమ్మకానికి అబ్బాయి, అలాగే మొత్తం 10-12 నాటకాలు, బాగా పాపులర్ నాటకాలు మీరు ఎక్కువ క్యారెక్టర్స్ మీరు చేశారని చెప్పేసి. అవునండి, హిమజ్వాల, ఆ తర్వాత నేనే రాశాను బ్రోచేవారు ఎవరో నా ఫస్ట్ నాటిక నేను రాసింది, మీరు రాశారు. అద్దంలో చందమామ. సరే, ఏదేమైనా నాటక రంగం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి, మీకు వచ్చిన అవకాశాలను బట్టి మీరు నాటక రంగంలో ఒక స్థాయికి ఎదగటం, ఒక గుర్తింపు పొందడం జరిగింది. కానీ సినిమా రంగం ప్రవేశం అనేటువంటిది కానీ, సినిమా రంగంలో రాణించడం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇట్ ఈస్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. అవును, ఈ ట్రూ అనేటువంటిది ఎలా సాధ్యపడింది? చిన్నప్పటి నుంచి నాకు సినిమా తప్పించి ఏమీ తెలియదండి అసలు. సినిమా రైటర్ని కాకపోతే నేను ఒక పనికిమాలిన అయిపోయేవాడిని. రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడిని, గతి లేకుండా నా వైపు అందరూ ఎగతాళిగా చూస్తూ ఉండేవాళ్ళు తెనాల్లో. సినిమా రైటర్ని అయ్యాను కాబట్టి ఇప్పుడు నాకు అడ్రస్ వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంకేం నేర్చుకోవాలి. నా నటించటం, రచించటం, సినిమా చూడటం తప్పించి నాకేం తెలియదు. అయితే నన్ను సినిమా పోషించాలి, లేకపోతే సినిమా చంపేయాలి, అంతే. ఎలా జరిగింది? ఆ డ్రీమ్తో నేను పెరుగుతున్నప్పుడు మా గురువు గారు బొలిముత్తు శివరామకృష్ణ గారు, ఆయన చాలా గొప్ప సినీ రచయిత, ప్రజానాయకుడు, కాలం మారింది. ఆయన దగ్గర కూర్చొని అసలు సినిమా రచన ఏంటి, డైలాగ్ ఎలా రాసేవాళ్ళు, ఇవన్నీ అడుగుతూ ఉండేవాడిని ప్రతిరోజు. ఆయన తెనాలి పక్కనే చదరవాడ, ఆయన తెనాలు వస్తే నన్ను సింగాని ముందు అసలు ఒకవేళ మేము రాకపోతే ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయాడు మమ్మల్ని. ఆయనతోనే తిరుగుతుండేవాళ్ళం. అలాగే మెల్లిగా నూతలపాటి సత్యనారాయణ గారు అని చెప్పేసి చాలా సినిమాలకి ఘోస్ట్ రైటర్గా చేశారు ఆయన, ఆర్టీసీలో జాబ్. ఆయన దగ్గర శిష్యరికం చేశాను. ఆయన దగ్గర ఫస్ట్ అసలు రైట్ ఏంటి, లెఫ్ట్ ఏంటి అనేది నేర్చుకున్నాను ఆయన దగ్గర. రాజా చంద్రవర్మ అని చెప్పేసి ఆయన టీవీ ఫీల్డ్లో బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డు కూడా తీసుకున్నాడు ఆయన, రుద్రపీఠం అనే సీరియల్కి. ఆయనకి నా రాత బాగా నచ్చింది. నచ్చి మీరు ఇటు రండి మనం కలిసి పనిచేద్దాం. రాత అంటే హ్యాండ్ రైటింగ్? లేదండి, రచన అంటే ఏమి చూసి నాటక చూసా? నేను అప్పుడప్పుడు కూర్చొని ఏదో రాసుకుంటుండేవాడిని. ఏదో రాసుకుంటుండే, ఏ సీను ఆ సీన్ ఈ సీన్ ఏదైనా గుర్తుకొస్తే టక్కని చెప్పేసి రాసుకుంటుండేవాడిని. అది చూశాడు ఆయన. ఆయనకి సహజంగా అసలు ఒకరు రాసింది నచ్చదండి. అసలు ఏ రైటర్ ఆయన జీవితంలో సింక్ అవ్వాలి, నేను ఒక్కడనే సింక్ అయ్యాను. ఆయన అసలు మామూలుగా పేజీ ఇట్లా వెనక్కి తిప్పేసి ఆయన రాసుకొని తీస్తుంటాడు. అలాంటి ఆయన నన్ను అడిగాడు. నేనేంటంటే నాకు సినిమా రాద్దామని వచ్చాను సార్, మళ్ళీ సీరియల్ అనేసరికి నేను మళ్ళీ ఇక్కడ అయిపోతానేమో, నాకు సినిమా అవకాశం రాదేమో, మళ్ళీ టీవీ రైటర్ అనగానే సినిమా వాళ్ళు ఇవ్వరేమో నాకు అంటే. ఏం ఉండదయా, సినిమాకి చేసినట్టే ఉంటుంది. మనం చేస్తుంది టెలిఫిలిం చేస్తున్నాం ఈటీవీకి. టెలిఫిలిం కాబట్టి వర్క్ అంతా సినిమాలోనే ఉంటుంది, కెమెరా తేడా అంతే. కాబట్టి సినిమా చేస్తున్నాను అనుకొని నువ్వు రాయ్, నేను కెమెరా మార్చుకుంటాను నీకెందుకు అన్నాడు. సరే అని చెప్పేసి రాశాను. రాస్తే మంచి క్లిక్ అయిపోయింది. అభినందన అని చెప్పేసి ఒక టెలిఫిలిం ఈటీవీలో వచ్చింది. ఆ తర్వాత ఈటీవీలోనే వరుసగా 4 టెలిఫిలిమ్స్ చేశాను. 4టికి మంచి పేరు వచ్చింది. ఆ టెలిఫిలిమ్స్ చూసి వంశీ అని చెప్పేసి ఒక మేనేజర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక డైలీ సీరియల్ ఉంది చేస్తారా? అమ్మ మళ్ళీ అంటే డైలీ సీరియల్ అంటున్నారు. నాకేంటో నేను ధైర్యంగా ఏంటంటే ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి హైదరాబాద్. అంటే నాకేంటంటే ఒక భయం ఉండాలి, ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, సో ఏదో ఒకటి ముందు నేను సెటిల్ అయిపోవాలి అనేటువంటి. వాళ్ళిద్దరు లేకపోతే నేను ఇట్లా తిరుగుతూ ఉంటానేమో అని చెప్పేసి ఒక టైంలో వాళ్ళని తీసుకొచ్చేసాను నేను. డబ్బు అవసరం కానీ సీరియల్ అంటున్నారు, నేను వద్దు అని చెప్పలేను, చేస్తాను అని చెప్పలేను. ఒక పక్కనేమో వద్దంటుంది, ఇంకో పక్కనేమో కావాలంటుంది. నాంచాను ఒక 10 రోజులు, రేపు చెప్తానండి, ఎల్లుండి చెప్తానండి. 10 రోజులు ఏంటండి చెప్పించుకుంటున్నారు, 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు చేస్తే చేస్తానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అలా. సరే ఓ పని చేస్తానండి, నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను అని చెప్పి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ రాధాకృష్ణ గారు అని చెప్పేసి ఆయన దగ్గరికి. నేనేమనుకుంది అంటే చేద్దాం, డబ్బులు వస్తాయి కదా, బాగుంటే చేద్దాం, కంటిన్యూ చేద్దాం, బాగాలేకపోతే డ్రాప్ అవుదాం. అసలు ముందు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. అదే పుత్రబొమ్మ సీరియల్ అండి. పుత్రబొమ్మ కృష్ణ గారి హౌస్ ప్రొడక్షన్.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే. జాగర్లమూడి సాయిబాబు గారు, రాజీవ్ రెడ్డి గారు, బిబో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్స్. ఇప్పటికి కూడా వాళ్ళకి టీవీ ప్రొడక్షన్ ఉంది, సీరియల్ ప్రొడక్షన్. దానికి నేను డైలీ సీరియల్కి రాయడానికి వెళ్ళానండి. ఆ సీరియల్కి నేను రాస్తూ ఉంటే ఆ సీరియల్కి నాకు మంచి పేరు వచ్చింది. నన్ను నాకు పరిచయం చేసింది, నన్ను నాకు చూపించింది పుత్రబొమ్మ సీరియల్. ఆ సీరియల్లో నా వర్క్ చూసి కృష్ణ గారు మీరు సీరియల్ కాదు సినిమా చేయండి అని చెప్పి డైరెక్ట్గా నాకు సినిమా ఛాన్స్ ఇచ్చారు. అది కృష్ణ వందే జగద్గురు. దట్ ఈస్ హౌ యువర్ జర్నీ స్టార్టెడ్ యాజ్ ఎ ఫిలిం రైటర్. ఇంకేముంది, నేను గొప్ప రైటర్ అయిపోయారని చెప్పేసి ఒక ఇగో కావచ్చు, తెలియని అజ్ఞానం కావచ్చు, ఏదో ఒకటి అట్లా ఆవరించేసింది. కథ బాగుంటే నేను చేయాలి, కథ బాగుంటే చేయకూడదు అని ఒక అజ్ఞానం. అలా చాలా కథలు నేను కథ బాగాలేదని రిజెక్ట్ చేశాను. చాలా మంచి మంచి ప్రొడక్షన్స్ రిజెక్ట్ చేశాను నేను. అలాగా మంచి మంచి అవకాశాలు పోయినాయి. 2 సంవత్సరాలు ఖాళీ కూర్చున్నాను. ఎప్పుడు దొరికినాయి అజ్ఞాన పొరలు? అజ్ఞాన పొరలు ఇప్పుడు ఆటోమేటిక్గా కాలం తీసేస్తుంది కదా సార్. ఓకే. 2 ఇయర్స్లో అయితే ఖాళీగా అయితే లేనండి, సీరియల్ చేస్తూనే ఉన్నా. సీరియల్స్ చేస్తున్నా. మళ్ళీ కృష్ణ గారి హౌస్ ప్రొడక్షన్ స్వాతి చినుకులు సీరియల్ చేశాను, ఆర్కా వాళ్ళది శిఖరం సీరియల్ చేశాను, నాగబాబు గారి సీతమహాలక్ష్మి సీరియల్స్ చేస్తూనే ఉన్నా కంటిన్యూషన్గా. ఖాళీగా మాత్రం ఎప్పుడు లేను, ఎప్పుడు చేతిలో 2-3 సీరియల్స్ ఉండేవి. ఆ తర్వాత మళ్ళీ గోపాలతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదండి. గోపాల ఫస్ట్ స్టార్ ఫిలిం. గోపాల సబ్జెక్ట్ మనం తీసుకున్నట్లయితే అది ఒక యతీజానికి థీజానికి మధ్య జరిగినటువంటి ఒక కాన్ఫ్లిక్ట్. అవును. హేతువాదానికి నాస్తికవాదానికి నమ్మకానికి దీనికి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి దాంట్లో డైలాగులు రాయటం అనేటువంటిది నిజంగా ఒక ఛాలెంజ్. నాస్తిక పాత్రకు మీలో ఉన్నటువంటి భావాలు, మీరు నాస్తికులా ఆస్తికులా? నేను గాడ్ బిలీవర్. నేను బాబా డివోటీని. అంటే ఇప్పుడు వెంకటేష్ పాత్రకి రాయాల్సి వచ్చినప్పుడు ఆ నేటివిటీని మీరు ఎలా, నేటివిటీ అని కాదు, దట్ పర్టికులర్ నాస్తికవాదాన్ని మీరు ఎలా రిప్రజెంట్ చేయగలిగారు? విచిత్రమైన విషయం ఏంటంటే సార్, అందులో ఆయన పేరుకు నాస్తికుడే కానీ నిజానికి నాస్తికుడు కాదు. అంటే దేవుడికి దండం పెట్టడం అంతే. దేవుడికి దండం పెట్టేవాళ్ళందరూ ఆస్తికులు కాదు, దేవుడికి దండం పెట్టడంత మాత్రాన నాస్తికులు కాదు. దేవుడు మనిషిని ఎలా ఉండాలి అని చెప్పాడో, ఎలా ఉండమన్నాడో అలా ఉండే క్యారెక్టర్ అందులో గోపాలరావు. ఆయన అన్ని మంచిగా చేస్తాడు, చెడు చేయడు. పక్క షాపాడికి ఇబ్బంది అయితే బాబు తీసుకొని డబ్బులు తీసుకొని షాప్ బాబు ముందు బాగు చేయించుకో, కాశీకి తర్వాత వెళ్దు కానీ ముందు మక్కకి తర్వాత వెళ్దు కానీ ముందు షాప్ బాగు చేయించుకోండి, దేవుడు అదే చెప్పాడు. కృష్ణ వందే జగద్గురు దగ్గర నుంచి స్టార్ట్ అయితే మిగతా ఫిలిమ్స్ కంచె కానీ తర్వాత వచ్చినటువంటి మిగతా గోపాల కానీ ఈ ఫిలిమ్స్ అన్నిటి కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు రచయితగా ఒక స్థాయి గుర్తింపుని తీసుకొచ్చింది ఇండస్ట్రీలో. బట్ యూ నెవర్ ఎంటర్ ఇంటు ద పబ్లిక్లో బొర్రా సాయి మాధవ్ అంటే ఒక ఎవరో రచయిత అనేటువంటిది తప్ప. బట్ యూ హ్యావ్ బికమ్ ఏ ఓవర్ నైట్ స్టార్ రైటర్ విత్ 2 ఫిలిమ్స్, విత్ గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ చిరంజీవి గారు 150 సినిమా ఖైదీ నెంబర్ 150 తోటి. ఈ 2 అవకాశాలు మీకు ఎలా వచ్చినాయండి? అసలు అది ఊహించలేదండి. అదొక అద్భుతం. ఎవరు సినిమాలు చూస్తూ కింద నుంచి అక్కడి నుంచి తెనాల నుంచి వచ్చామో వాళ్ళ సినిమాకి రాసే అవకాశం వస్తుందని నేను అసలు అనుకోలేదండి. రాయాలని ఉంటుంది అందరికీ మనసులో, కానీ అవకాశం వస్తుందని మాత్రం నేను అసలు అనుకోలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కృష్ణ వందే జగద్గురు అయిపోయిన వెంటనే కృష్ణ గారు చెప్పారు నాకు, ఇట్లా గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తే ఎలా ఉంటుంది అని. అద్భుతంగా ఉంటుంది సార్, బట్ మ్యాటర్ చాలా తక్కువ ఉంది కదా అంటే చూద్దాం, నెక్స్ట్ మూవీ వచ్చేద్దాం. కృష్ణ వందే జగద్గురు తర్వాత వెంటనే చేయాల్సిన సినిమా అది రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో చాలా ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి ఆయన దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఆ పోస్ట్ పోన్ చేసి ఆ తర్వాత ఆయన తమిళ్లో వానం చేయటం, హిందీలో గబ్బర్ చేయటం, మళ్ళీ రావటం, కంచె ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పటికి అది తీరింది గౌతమిపుత్ర శాతకర్ణి. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి నాకు సీన్ ఆర్డర్ మొత్తం చెప్పారు. చెప్పినప్పుడు సార్ మీరు చెప్తున్న లెక్కైతే నాకైతే బాలకృష్ణ గారు కనిపిస్తున్నారండి, ఇంకెవరు కనిపించట్లేదు నాకు. అది ముందు అనుకున్నప్పుడు బాలకృష్ణ అనుకోలేదు? లేదండి, గౌతమిపుత్ర శాతకర్ణి అని తయారు చేసాం అంతే. ఆ తర్వాత ఎవరు అవుతారు ఏంటో అది చేసిన తర్వాత కృష్ణ గారు మొత్తం సీన్ బై సీన్ చెప్పారు. సీన్ బై సీన్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ చేసిన మొత్తం 100% నేను కళ్ళు మూసుకొని ఉంటుంటే నాకు బాలకృష్ణ గారు కనిపించారు. సార్ ఇది బాలకృష్ణ గారు అయితేనే బాగుంటుందండి అంటే ఇంకా డైలాగ్ స్టార్ట్ అవ్వలేదు. డైలాగ్ స్టార్ట్ అవ్వాలి, సీన్ బై సీన్ నేరేషన్ ఇచ్చాడు. నాకైతే బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు సార్. ఆ రాజసం ఇదంతా కూడా, ఆ డైలాగ్ కూడా ఆయన మీరు చెప్పి ఆ కథకి తగ్గ డైలాగులు ఆయన చెప్తేనే బాగుంటుంది, ఇంకా డైలాగ్ స్టార్ట్ చేయలేదు అంటే. లేదు నేను బాలకృష్ణ గారితో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు.
ఓహో. అప్పటికే మాట్లాడేశారు ఓహో. కృష్ణ గారు. అలా బాగా సింక్ అయిందండి. అక్కడ నుంచి ఇక నేను Dialogue డైలాగ్ స్టార్ట్ చేశాను. ఇది ఒక వెర్షన్ మొత్తం బౌండ్ అయిపోగానే నాగబాబు గారు ఫోన్ చేశారు. ఓహో. ఫోన్ చేసి, సాయి నువ్వేంటి ఏదైనా బిజీగా ఉన్నావా అంటే, ఏం లేదు సార్ చెప్పండి సార్, అన్నయ్య ఫోన్ చేస్తారు ఒకసారి మాట్లాడు. నాకు అర్థం కాలేదండి. సార్ ఎవరు సార్ ఎవరు సార్ అన్నారు. అన్నయ్య అంటే అన్నయ్య ఫోన్ చేస్తారు. ఇంకెవరయ్యా అన్నయ్య అంటే, మా అన్నయ్య ఫోన్ చేస్తారు. అంటే నాకు అర్థం కాలేదండి. చిరంజీవి గారు నాకు ఫోన్ చేయటండి సార్, ఏంటి సార్ ఏం మాత్రం మీరంటే, లేదు లేదు చేస్తారు. అంతకుముందే కంచె సినిమా అప్పుడు చిరంజీవి గారు కంచె సినిమా చూసి కృష్ణ గారిని నన్ను ఇంటికి పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి అభినందించారండి. ఓహో. అప్పుడు కంచెలో డైలాగ్స్ చిరంజీవి గారు చెప్తుంటేనే నాకు అసలు నా ఆనందానికి అవధులు దాటిపోయింది. ఈ డైలాగ్ చిరంజీవి గారు చెప్తుంటే కంచె సినిమాలో. అలాంటిది డైరెక్ట్గా చిరంజీవి గారి సినిమాకి రాస్తానని అనుకోలే. నాగబాబు గారు చెప్పారు. చెప్పగానే ఇక అటు ఇటు తిరుగుతున్నాను. ఇక ఎప్పుడు వస్తుందా ఫోన్ అని తక్కువ ఫోన్ వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఏమన్నా ఆఫీస్కి రాగలరా అన్నారు. ఇప్పుడే వచ్చేస్తాను సార్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారండి. వెళ్ళగానే సినిమాకి రాయాలి మీరు అన్నారు. ఒక్క డైలాగ్ రాసిన చాలు సార్, నేను రాస్తాను సార్. అప్పటికే ఒక వెర్షన్ ఇది బౌండ్ అవ్వటం వల్ల నాకు ఈజీ అయింది. రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు ఈజీ అయింది. అలా మొరాకోలో ఫస్ట్ బాలకృష్ణ గారికి నేను సీన్ చెప్పడానికి వెళ్ళాను. మొరాకోలో చేతులు షేక్ అవుతున్నాయి. ఆయన మహానుభావులు రాసినటువంటి డైలాగ్స్ చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారు నా ఇన్స్పిరేషను. వాళ్ళ అబ్బాయి 100 సినిమాలు చేసి ఉన్నారు. మహానుభావులు రాసిన డైలాగ్స్ చెప్పున్నారు. డైలాగ్ అంటే బాలకృష్ణ గారు అంటే డైలాగ్. ఆయనకు నచ్చుతుందో లేదో, ఒకవేళ బాగాలేదు అంటే మొరాకో నుంచి వెనక్కి పంపించేస్తారేమో. ఏంటో పరిస్థితిని ఎదురు కూర్చొని చదివి వినిపించగానే ఒకసారి పేపర్ తీసుకొని చూశాడు. బాగుంది అని భుజం తిట్టాడు. అయిపోయింది, కొట్టేశాం. దట్ ఈస్ హౌ ఇట్ బాలకృష్ణ. ఆయన మీకు బాగా ఆ స్క్రిప్ట్లో మీరు బాగా రాశారనుకున్న డైలాగులు? ప్రతి డైలాగు నేను ఇష్టంగా రాసిందే సార్. పర్టికులర్గా పలానా డైలాగ్ అంటే నేను చెప్పడం కష్టం అవుద్ది. బాగా పేరు తీసుకొచ్చే డైలాగ్స్ అంటే ఇప్పుడు అందులో శ్రియా కాంబినేషన్లో సీన్ ఉందండి. కన్నీళ్ళు కూడా గుర్తుపడతారా అంటుంది ఆయమ్మ. కన్నీళ్ళకి మనసు పుట్టిల్లు, కళ్ళు అత్తారిల్లు, రెండు నావేగా. సమయం లేదు మిత్రమా. అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సమయం లేదు మిత్రమా. నా ముందే అనుకుంటున్నారు, సమయం లేదు మిత్రమా, కాఫీ తీసుకురా, సమయం లేదు మిత్రమా, బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతిదానికి సమయం లేదు మిత్రమా అనేది వాడుతుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉంది. మిత్రమా అనేటువంటిది బాగా సౌండింగ్ వెరీ వెరీ సౌండింగ్ బాగా. ఈ గౌతమిపుత్ర శాతకర్ణిలో తల్లికి తాలూకు ఆ డైలాగ్ డెప్త్ అనేటువంటిది చాలా బాగా వచ్చిందండి. హౌ యూ కుడ్ టేక్ ద ఇన్స్పిరేషన్ టు గివ్ ద డైలాగ్? నేను పెరిగిన విధానమే సార్. నాకు మా అమ్మ అంతా మా అమ్మే. అమ్మ నాన్న అన్నీ మాకు మా అమ్మే. సో అలాగే నాటక రంగం నుంచి వచ్చిన అనుభవాలు కానివ్వండి. అది కాదు గౌతమిపుత్ర అక్కడ ఆ డైలాగ్ పార్ట్ ఉంది సార్. అవును, అదేనండి. ఆడదాని కడుపున నలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా అనేది. ఈ డైలాగ్ రావటం మీరు ఎంత నలిగారు? నలగలేదండి, వెలిగాను. అంటే ఒక రచయిత తాలూకు ఆ పాత్ర తాలూకు ఔన్నత్యం కావచ్చు, దాంట్లో ఉదాత్తత కావచ్చు, ఒక నటుడి తాలూకు ఇమేజ్ అన్నీ రెండు. ఒక వెర్షన్ రాశాను సార్. అది ఆ ఫస్ట్ వెర్షన్ రాస్తే అది ఓకే అయింది. ఆ సీను అది మహేశ్వరంలో తీశారు, మధ్యప్రదేశ్లో. కృష్ణ గారు ఇంకా ఏదో కావాలి ఒక అసంతృప్తిగా ఉన్నారు ఆయన. ఇంకేదైనా పడుతుందేమో ఒకసారి చూడండి అన్నారు. దట్ ఈస్ వాట్. అదే ఎన్ని వెర్షన్స్ రాశారు, ఎంత సంఘర్షణ అనేటువంటిది జరిగింది అవుట్పుట్ రావడానికి. ఇంకేదైనా పడుతుందేమో చూడండి, బాగుంది సీన్, యాజ్ ఇట్ ఈస్కి బాగుంది, ఇంకేదైనా పడుతుందేమో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు సార్ ఇది చేస్తుందేమో? రేపే చేస్తున్నాం. సరే సార్ అని రూమ్లో కూర్చొని ఒకసారి చూసాం మొత్తం. నాకు కూడా ఏదో తగ్గింది అనిపించింది. నిజమే కదా, ఎక్కడో ఒక ఇది కనిపించింది లోపం. ఇంకా ఏదో చేయొచ్చు, బట్ చేయకుండా ఆగామా అనిపించి మళ్ళీ రిరైట్ చేశాను. ఆ సీన్ రిరైట్ చేసి తీసుకెళ్ళి చూపించాను.
మిగిలిందంతా కొట్టేసి ఈ డైలాగ్ బదులు కట్టి పెట్టారు. ఓహో. ఈ డైలాగ్ చాలు, ఇంకేం అక్కర్లేదు. వాళ్ళు దాన్ని ధర్మం కాదు, అలా చేయకూడదు అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక దానికి ముందు చాలా రాశానండి నేను, చాలా ఉంది. ఏం అక్కర్లేదండి అసలు మనకి. వాళ్ళు ప్రతిఘటించడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాయి, వాళ్ళు ప్రశ్నించడం దగ్గర నుంచి సీన్ మొదలు పెడతాం. ప్రశ్నించారు, ఈ సమాధానం చెప్పాడు, సీన్ అయిపోయింది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి డైలాగులు రాస్తున్నప్పుడు బాలకృష్ణ గారు ఇమేజ్ని ఎంతవరకు దృష్టిలో పెట్టుకున్నారు, వాస్తవ కథలో ఉన్నటువంటి ఆ వాస్తవికతను ఎంతవరకు తీసుకున్నారండి? వాస్తవికతనండి. ఇమేజ్ అనేది నాకు నా ఒపీనియన్లో సార్, డైలాగ్ రాసేటప్పుడు నేను శాతకర్ణిలో బాలకృష్ణ గారిని, బాలకృష్ణ గారిలో శాతకర్ణిని చూడాలండి. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా బాలకృష్ణ గారిని. బాలకృష్ణ గారు ఎలా చెప్తే బాగుంటుంది, ఆయన స్టైల్ ఏంటి, ఆయన మాడ్యులేషన్ ఏంటి, ఈ సీన్ను ఆయన ఎలా చేస్తాడు. సో ఇదంతా మైండ్లో పెట్టుకుని రాస్తా. ఇమేజ్ విషయానికి వస్తే ఆర్టిస్ట్ ఇమేజ్ కంటే, హీరో ఇమేజ్ కంటే క్యారెక్టర్ ఇమేజ్ తక్కువైతే అప్పుడు ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. క్యారెక్టర్ ఇమేజ్ తక్కువ, క్యారెక్టర్ స్ట్రేచర్ తక్కువైతే, హీరో స్ట్రేచర్ కంటే క్యారెక్టర్ స్ట్రేచర్ తక్కువ అనుకోండి, మనం ఖచ్చితంగా ఆ స్ట్రేచర్కి, హీరో స్ట్రేచర్ని దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్ చేయాలి. అదే ఆ క్యారెక్టర్ స్ట్రేచరు గొప్ప స్ట్రేచర్ అయినప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత పవర్ఫుల్ డైలాగ్ పడితే అంత అవకాశం ఉంటే దాని అంతవరకు ఆయన చేయగలిగిన వ్యక్తి, బ్రహ్మాండంగా చేయగలిగిన ఆయన మహానటుడు. అంతకుముందు ఎన్నో చేశారు ఆయన, 99 సినిమాలు ఉన్నాయి బాలకృష్ణ గారు. నాకు తెలిసిన అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు ఆయన, ఆల్ జోనర్స్ చేశారు ఆయన. సో మనకు తెలుసు ఆయన ఫస్ట్ రావటమే ఫస్ట్ ఆయన వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ వాయిస్ ఓవర్ తర్వాత ఫైట్ తర్వాత ఆయన విజువల్గా కనిపిస్తూ చెప్పే ఫస్ట్ డైలాగ్, ఆ విలన్ వచ్చేసి కత్తిస్తూ తల వంచి కూర్చుంటాడు ఆయన. తల వంచకు, అది నేను గెలిచిన తల నాది అంటాడు. ఫస్ట్ డైలాగ్ అక్కడి నుంచి అరెస్ట్ అయిపోయారు జనం. అవునవును, అది ఆయన కాబట్టి ఆ డైలాగ్ పడిందండి. ఆయన కాకుండా ఇంకెవరన్నా వేస్తే ఇంకో డైలాగ్ పడేదేమో, ఇంకో డైలాగ్ పడేది. అంతగా అది మాత్రం పడేది కాదు. ఆర్టిస్ట్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవటం అనేటువంటిది అట్ ద సేమ్ టైం రెండు కూడా ఇతర పాత్ర తాలూకు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాడ్యులేషన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అది బాలకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అద్భుతమైనటువంటి ఏమన్నారు ఫస్ట్ డైలాగ్ వినగానే? ఫస్ట్ డైలాగ్ ఎంజాయ్ చేశారండి ఆయన. ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేశారు. ఫస్ట్ కాపీ చూసి డబ్బింగ్ థియేటర్లో ప్రతి డైలాగు ఆయన సాటిస్ఫై అయ్యేదాకా చెప్పారు ఆయన. డబ్బింగ్ జరిగేటప్పుడు నేనున్నానండి, నేనున్నాను డబ్బింగ్ దగ్గర ఉన్నాను. ప్రతి డైలాగ్ చెప్పి చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి భుజం తట్టేవారు ఆయన. ఫస్ట్ టైం మీరు సోలోగా రైటర్ మాత్రమే చేశారు ఇప్పటిదాకా చేసే సినిమాలన్నీ. అవును, ఏ సినిమా కూడా స్క్రిప్ట్ స్కేరింగ్ అనేటువంటిది లేదు. అవును. ఫస్ట్ టైం షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు నేను ఒకటే అన్నాను సార్, ఇంకా మీతో పాటు ఇంకా రాస్తారని చెప్పినప్పుడు అసలు చిరంజీవి గారి సినిమాకి ఒక డైలాగ్ రాస్తే చాలు కదండి. అసలు చిరంజీవి గారు స్క్రీన్ మీద నేను రాసిన డైలాగ్ చెప్పారు అనేటువంటి ఆ ఫీల్ చాలా బతికేయడానికి. అసలు ఒక్క డైలాగ్ రాసినా చాలా సార్ అన్నా నేను, ఒక్క డైలాగ్ నేను రాసినా చాలా సార్. దాంట్లో కొన్ని నోటెడ్ డైలాగ్స్ మీరు చెప్పగలరా? అందులో నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు రైట్ దిస్ డైలాగ్ అని. అయ్యో, మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు సార్, కానీ అమ్మ కడుపును మించిన అడ్రస్ ప్రూఫ్ ఎక్కడా ఉండదు అనే డైలాగ్ కానివ్వండి. ఆ చివరికి ప్రెస్ మీట్లో డైలాగ్స్ అన్ని బాగానే ఉంటాయండి. ఇంకా వాళ్ళు అన్న ముద్దలు దీన్ని బతకట్లేదు, శవాలు వేలు ముద్దలు దీన్ని బతుకుతున్నారు అని చెప్పే డైలాగ్. ఈ హ్యూమన్ యాంగిల్ అనేటువంటి తోటి కనిపిస్తుంటుంది ఇంట్లో మీ డైలాగ్స్లో. అఫ్కోర్స్ ప్రతి డైలాగు కూడాను సన్నివేశం తాలూకు రిక్వైర్మెంట్లో నుంచి బయటకు వస్తుంది. సన్నివేశం డిమాండ్ చేయకపోతే కొంత గొప్ప డైలాగు రాసినా సరే వేస్ట్ అవుతుంది. ఇట్ డజంట్ సింక్ విత్ దట్. బట్ దానికి ఒక హ్యూమన్ యాంగిల్ని జోడిస్తాం అనేటువంటిది దట్ ఈస్ ద పార్ట్ దట్ టు బి కంగ్రాచులేటెడ్. ఈ హ్యూమన్ యాంగిల్ అనేటువంటి దాన్ని మీరు అలవర్చుకోవటం ఎలా సాధ్యపడింది? అంటే నాకు ముందు నుంచి వచ్చిందే. అసలు మేము గాలి తిరిగే టైంలో కూడాను ఎక్కడో ఒక స్పృహ ఉండేదండి. గాలి తిరిగే టైంలో కూడా ఎట్లా ఒక మద్యపాన నిషేధ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం కూడా వెళ్ళిపోదాం, మనం కూడా మద్యపానం ఎత్తేసేయాలని చెప్పేసి ఉద్యమిద్దాం అని చెప్పేసి గాంధీ సెంటర్లో టెంట్ వేసి కూర్చున్నాం. అఫ్కోర్స్ మందాకి కూర్చున్నాం, అది వేరే విషయం. మందు తాగి మద్యపాన నిషేధ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసాం. కానీ మొత్తానికి పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి స్పృహ అయితే ఉండేది. ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు, ఇక్కడ 100 బాలకృష్ణ 100వ సినిమా, చిరంజీవి గారు 150 సినిమా. ఈ రెండు సినిమాల మధ్య మనం ఎంత కాదనుకున్నా ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఉత్కంఠమైనటువంటి ఎదురు చూపు ఉంది, విపరీతంగా. అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విపరీతమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. అవును.
ఈ రెండిటికి డైలాగులు రాస్తున్నప్పుడు మీకు ఈ 2 ఆఫర్లు మీకే వచ్చినప్పుడు మీ మానసికమైన పరిస్థితి ఎలా ఉంది? ఈ రెండింటిని సాటిస్ఫై చేయాలి, ఒక కాంపిటీషన్కి నేను ఒక సెంటర్ పాయింట్ అవుతున్నాను అనే ఫీలింగ్. ఇప్పుడు మీరు అన్నారు సార్, అభిమానుల మధ్య ఉత్కంఠ ఉంటుందండి. నేను ఇద్దరు అభిమాని. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్ని, బాలయ్య బాబు ఫ్యాన్ని. ఇద్దరు సినిమాలు చూసేవాడిని. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఫస్ట్ ఏ టికెట్ అందితే దానికి వెళ్ళిపోయేవాడిని. సో ఆ ఇద్దరు అభిమానం నాలో ఉంది. ఫస్ట్ 2 సూపర్ హిట్లు అవ్వాలి, మాది సూపర్ హిట్ అవ్వాలంటే మాది సూపర్ హిట్ అని చెప్పేసి అభిమాని అనుకున్నట్టే నేను ఇద్దరు అభిమానిగా 2 ఒక సూపర్ హిట్లు అవ్వాలి, దానికి నేను చేసేంత వరకు నేను చేయాలి. నా ప్రయత్నం ఏంటి? పెన్ను, డైలాగు, నా వరకు నేను చేయాలనేదే ఉండే తప్ప ఆ టెన్షన్ మాత్రం ఎప్పుడు లేదండి. టెన్షన్ ఉంటే అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏది పెద్ద హిట్ అని మీరు అనుకుంటున్నారు? మీరు 2 విజయవంతం కావాలని ఆకాంక్షించారు, కరెక్ట్. బట్ యాజ్ ఫార్ యాజ్ ద సక్సెస్ ఈజ్ కన్సర్న్డ్, ఈ రెండిట్లో ఏది ఘన విజయంగా మీరు భావిస్తారు? నేను 2 ఘన విజయాలు అంటాను సార్. 100% 2 ఘన విజయాలే కదా. అంటే ఘన విజయాలకి పారామీటర్ కలెక్షన్స్. అవును, కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖైదీ నెంబర్ 150కి వచ్చినటువంటి కలెక్షన్స్తో పోలిస్తే శాతకర్ణి కలెక్షన్స్ ఆ స్థాయిలో లేవు. కాబట్టి మీరు ఈ విజయాన్ని కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొలమానంగా తీసుకుంటారా, లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ 2 సక్సెస్లు సమానం అని చెప్పగలుగుతారు? కలెక్షన్స్ అనేది ఖచ్చితంగా కలెక్షన్స్ కూడా ఒక కొలమానం అండి. అంతేగాని సక్సెస్కి కలెక్షన్స్ మాత్రమే కొలమానం కాదు. ఆ కలెక్షన్స్ ఎక్కువగా రావటం అనేది అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాపీ. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాపీ. సక్సెస్ అంటే కేవలం అది మాత్రమే కాదు, ఇంకా చాలా మనకి వస్తూ ఉంటాయి. 2 ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో శాతకర్ణి కంటే ఖైదీ నెంబర్ 150 ఒకరోజు ముందు రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు దానికి ఇది 7 రోజుల కలెక్షన్స్ ఉంటే అది 8 రోజుల కలెక్షన్స్. 8 రోజుల కలెక్షన్ 7 రోజుల కలెక్షన్ మనం పెట్టడానికి లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది పెద్ద హిట్? నేను రెండింటికి పనిచేశాను సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పెద్ద హిట్లే. సో టాక్ పరంగా, సక్సెస్ పరంగా, జనం గొప్పగా ఫీల్ అయ్యే పరంగా 2 సినిమాలకి నాకు మంచి పేరు వచ్చింది. 2 సినిమాలకి నాకు ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకి నేను 1000 ఫోన్స్ మాట్లాడితే ఈ సినిమాకి నేను 1000 ఫోన్స్ మాట్లాడాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పెద్ద హిట్లు. నేను దేన్ని తక్కువ చేయనండి, తక్కువ కాదు. ఇప్పుడు పాత్రల ఔచిత్యం పరంగా చిరంజీవి గారు పోషించినట్టు ఖైదీ నెంబర్ 150లో 2 పాత్రలు డ్యూయల్ రోల్ పోషించారు. ఈ 2 పాత్రలకి మీ డైలాగులు ఉన్నాయా, ఒక పాత్రకే మీ డైలాగ్స్? లేదండి, 2 పాత్రలకి. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవరు నాది కాదండి. అంటే ఆ లయన్స్ క్లబ్ సీన్ ఉంది కదండి, ఆ లయన్స్ క్లబ్ సీన్ దగ్గర నుంచి నా సీన్స్ అక్కడి నుంచి మొత్తం. ఆ మధ్యలో మళ్ళీ పోసాని గారి సీన్స్ నేను రాయలేదు, జేపీ గారి సీన్స్ నేను రాయలేదు. ఇక అక్కడ నుంచి మిగిలిన సీన్స్. ఒరిజినల్ కత్తి చూసారా? ఒరిజినల్ కత్తి చూడలేదండి. ఒరిజినల్ కత్తి అప్పుడు చూడలే, రాసిన తర్వాత చూసా. ఆ కత్తి సినిమాలో ఉన్నటువంటి ఔచిత్యం అయితే ఏదో ఉందో, ఆ కథలో ఉన్న ఉదాత్తత ఏదైతే ఉందో, ఆ ఉదాత్తను యాజిటీస్గా క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యారనుకుంటున్నారా మీరు? వినాయక్ గారు కానీ, మీరు కానీ, మిగతా రైటర్స్ టీమ్ కానీ? బాగానే ఉంది కదా సార్. బాగానే ఉంది. అయితే ఒరిజినల్లో ఉన్నటువంటి దీన్ని చాలా వరకు చేంజెస్ చేశారని, చిరంజీవి గారు ఇమేజ్కి టైలర్ మేడ్ చేశారు, ఆయన ఇది మీదకి చేశారనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం? అంటే క్యారెక్టరైజేషను ఇప్పుడు చిరంజీవి గారు అనేసరికి విపరీతమైన ఎనర్జెటిక్ ఉంటుందండి. కత్తి సీన్ క్యారెక్టర్కి ఆ ఎనర్జీ అవసరం. కేవలం అందులో తమిళ్లో తీసినటువంటి వరకే చేస్తే అది ఎవరైనా చేయొచ్చు, చిరంజీవి గారు చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు చేసినప్పుడు ఆ కత్తి సీన్ క్యారెక్టర్కి ఆయన అంతకుముందు ఆ కత్తి సీన్ లాంటి క్యారెక్టర్లు రౌడీ మొగుడు తీసుకున్నా, లేకపోతే దొంగ మొగుడు తీసుకున్నా చాలా చేశారు. నెంబర్ ఆఫ్. సో ఆయన పెట్టుకున్నప్పుడు అది చేయకుండా ఎలా చేస్తాం? అది పెట్టుకోకపోతే ఎట్లా చేయాలి కదా, 100%. ఇప్పుడు చిరంజీవి గారు 150 సినిమాలో అమ్ముడు కుమ్ముడు అనేటువంటి ఒక పాట ఉండటం అనేటువంటి దాని పట్ల కొంతమంది అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. అంటే ఆయన స్థాయికి కాదు అనేటువంటిది. ఒక రచయితగా మీ అభిప్రాయం ఏంటి దీని విషయంలో? సార్ అవన్నీ ఎలా ఉంటాయంటే, జనం ఎంజాయ్ చేశారా లేదా చెప్పండి. జనం ఎంజాయ్ చేశారు, చప్పట్లు కొట్టారు. కొన్ని థియేటర్స్లో మళ్ళీ ఆ పాట వేయించుకుంటున్నారు. ఈ అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాను. చప్పట్లు కొట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, విజిల్స్ చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అబ్జెక్షన్ చేసిన వాళ్ళు, ఈ అబ్జెక్షన్ చేసిన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక అబ్జెక్షన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఈ అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తారు. విమర్శించేవాళ్ళు వాళ్ళ సినిమాను ఒకసారి చూస్తారు, వాళ్ళ సినిమాను ఒకసారి చూస్తారు. కానీ మళ్ళీ చూసే ప్రేక్షకుడికి అది అవసరం.
కాబట్టి అది తప్పేం కాదండి. ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానులు కోసం ఇప్పుడు శంకర్కి ఆ పాట పెడితే నేను తప్పు అంటాను. నేను యాజ్ ఎ రైటర్గా శంకర్కి కనుక అమ్ముడు కుమ్ముడు అని పాట పెడితే తప్పు. కత్తి సీన్కి పెడితే తప్పే ఉంది. అసలు పాత్ర చూడకుండా మీరు ఎందుకు చిరంజీవి గారిని చూస్తారు? ఇప్పుడు అక్కడ క్యారెక్టర్ని చూడండి, ఆయన కత్తి సీన్ క్యారెక్టర్కి చేశాడా లేకపోతే శంకర్ క్యారెక్టర్ చేశారా? శంకర్కి చేస్తే తప్పు, కత్తి సీన్ చేస్తే తప్పు కాదు. ఇదే అభిప్రాయాన్ని గతంలో కూడా మేము కూడా వ్యక్తం చేయడం జరిగింది కొంతమంది ఫిల్మ్ చేసినప్పుడు. ఎందుకంటే గతంలో కూడా చాలామంది కమర్షియల్ స్టార్స్, కమర్షియల్ స్కేల్స్ ఉంటాయి. ఒక కమర్షియల్ స్టార్ ఒక క్యారెక్టర్ చేసినప్పుడు దాని తాలూకు ఆ కమర్షియల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని హ్యావ్ టు ఆనర్, అంతే కదండి. హీ హ్యాస్ టు టేక్ ఇట్ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ అంతే. రామారావు గారు, నాగేశ్వర గారు పద్మశ్రీ వచ్చిన తర్వాతే చాలా సినిమాల్లో డ్యూయెట్లు చేశారు కదండి. డ్యూయెట్లు చేశారు. పద్మశ్రీ ఎప్పుడో వాళ్ళకి 70కి ముందే వచ్చింది. ఆ తర్వాత ఎన్ని చేశారు? ఎట్లా? చిత్ర పరిశ్రమలో 1-2 కులాలు మాత్రమే, 2-3 అగ్ర కులాలు మాత్రమే ఇక్కడ డామినేటింగ్గా ఉంటున్నాయి. ఇతర కులాల వాళ్ళకి ఇక్కడ సరైనటువంటి అవకాశాలు కానీ సరైనటువంటి ప్రాతినిధ్యం కానీ ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం జనంలో ఉంది. దీనికి మీ అనుభవంలో ఈ అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఏముండదు సార్, నాకు తెలిసినంత వరకు అయితే ఇండస్ట్రీకి కావాల్సిన టాలెంట్ అండి. ఇండస్ట్రీకి టాలెంట్ కావాలి. ఇప్పుడు వాడు ఎందుకు పనికిరాడు అనుకుంటే వాడు నా కులం కాబట్టి ఎంకరేజ్ చేస్తానా? నేను చేయనుగా. ఇక్కడ సినిమా అనేది కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం. సక్సెస్ ఇక్కడ మెయిన్. సో ఇక్కడ నేను సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తాను, కానీ ఏమి చేతగాని వాడిని తీసుకొచ్చి నా కులం కాదని చెప్పి నా పక్కన పెట్టుకొని నేను సక్సెస్ ఎందుకు దూరం చేసుకుంటాను? టాలెంట్ అనేది ప్రధానం అండి. సో కులం అనేటువంటిది సెకండరీ మ్యాటర్ అయితే సెకండరీ, అంతేగాని ఇట్ ఈస్ నెవర్. టాలెంట్ అనేటువంటిది ఫస్ట్ చాయిస్ అనేటువంటిది చాయిస్, టాలెంట్ అంతే. ఇప్పుడు నాకు కృషి గారు అవకాశం ఇచ్చారండి, నేను కృషి గారు కులం కాదే. పైగా ఎలా అవకాశం ఇచ్చారు ఆయన? ఇప్పుడు బాగుందండి, మీరు బాగా రాస్తున్నారు, ఒక వెర్షన్ రాసి తీసుకురండి చూద్దాం అనొచ్చు. ఎందుకంటే దానికి ముందు వచ్చిన వేదం సినిమాకి ఆయనే డైలాగ్స్ రాశారు. సో డైలాగ్స్ కూడా ఆయన పేరు వేసుకుందాం అనే ఉద్దేశంతో మీరు ఒక వెర్షన్ రాసారంటే పట్టుకో అంటే నేను రాయనా? అప్పుడు నా పరిస్థితుల్లో నేను రాస్తానుగా, వెర్షన్ రాసి తీసుకెళ్ళి ఇస్తాను, అందులో బాగున్న డైలాగ్స్ ఆయన వాడుకోవచ్చు, ఆయన పేరు వేసుకోవచ్చు. అలా కూడా చేయలేదండి కృషి గారు. డైరెక్ట్గా మీరు రైటరు, నా సినిమాకి మీరు రాస్తున్నారు, వెర్షన్ కూడా కాదు, మీరు రాస్తున్నారు, మీరు రండి అని చెప్పేసి నన్ను చేపట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఆయన కులమనే. ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ అంటే నిన్న మొన్నటి దాకా తెలీదు, ఏదో ఆఫ్టర్ 150 and 100 తర్వాత ఓవర్ నైట్ పాపులారిటీ వచ్చింది. హౌ యు ఆర్ ఎంజాయింగ్ దిస్? మంచి, అందరూ బాగా రాశాను అంటున్నారు సార్. స్టార్డమ్ వచ్చేసింది అనేది మాత్రం మీరు చెప్తుంటే వింటమే తప్ప నేను దాన్ని పట్టించుకున్నాను. అంటే కథ నచ్చితేనే డైలాగులు రాస్తానని 2 సంవత్సరాలు ఖాళీగా కూర్చున్న రైటర్ మీరు. ఇంకెందుకు చేస్తాను పని? ఇంకా చేయను కదా సార్. ఈ 2 సినిమాలతో అద్భుతమైన పాపులారిటీ, అద్భుతమైన రెస్పెక్ట్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అవును. ఏ తెనాలిలో అయితే గాలి బ్యాచీగా, ఏ పరమ ఆవారా బ్యాచీగా తిరిగారో అదే తెనాలిలో మీకు ఘన సన్మానం జరిగింది. అవును. హౌ దట్ కాంట్రాస్ట్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అద్భుతం సార్. అసలు తెనాల్లో నాకు సన్మానం జరుగుతుంటే అది ఎలా ఉంటుందంటే అమ్మ దగ్గర తీసుకున్నట్టు ఉంటుంది. జన్మస్థలి సన్మానం అంతేగా. అసలు అక్కడ ఎదురు కూర్చున్న వాళ్ళందరూ ఎవరండి? నాకు చదువు చెప్పిన మా మాస్టర్సు, నాకు డైలాగ్ నేర్పిన గురువులు, మా అమ్మ, నా బంధువులు, నా స్నేహితులు, నన్ను తిట్టిన వాళ్ళు, రాయి పెట్టి నా వెంట పడ్డానికి కూడా ఉన్నాడు. చేస్తుంటే ఇంటి ముందు గొడవ చేస్తుంటే రాళ్ళు పెట్టి కొట్టాడు ఒక ఆయన. నేను పరిగెత్తి తర్వాత ఆయన వెళ్తుంటే ఆయన మీద రాయేసా. ఇంటికి గొడవకు వచ్చాడు ఇంటి మీదకి. ఆయన కూడా కూర్చున్నాడు జనంలో వచ్చి ఎలా ఉంటుందండి అసలు ఫీలింగ్ వేరు అసలు. కదా దాన్ని మనం మాటలతో వర్ణించలేము. ఓకే. చిత్ర పరిశ్రమలో రచనా వ్యాసంగంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉన్నాయి. యాజ్ పర్ ఇప్పుడు యూఆర్ హైలిస్ట్, చాలా మంచి మీరు చేసినటువంటి సినిమాల్లో అది 1 తప్ప మిగతా అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్. 10 సినిమాలకు మీరు రచన చేస్తే అవునండి, ఆల్మోస్ట్ ఆల్ ద ఫిలిమ్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఆర్ యూ ఈక్వల్లీ పెయిడ్? రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రచయితకు దక్కాల్సినటువంటి పారితోషికం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? నాకైతే కరెక్ట్గా ఇచ్చారు సార్. అంటే ఫస్ట్ ఫిల్మే అసలు చెప్పాలంటే కృష్ణమంది జగద్గురుకి ఫస్ట్ ఒక మాట చెప్పారు, ఇంత ఇస్తానని. సరే నేను కొత్త, నాకు అవకాశం ఇవ్వటమే గొప్ప, ఓకే ఒప్పుకున్నాను. తర్వాత కృష్ణ గారు రెమ్యునరేషన్ వాడుకున్నారా అన్నారు. మాడుకున్నాను. ఎంత చెప్పారు? ఇంత చెప్పాను. అదేంటి నేను మాడతలే కాదు
అని డబల్ చెప్పి ఇంత తీసుకోండి అన్నారు. ఓకే. డబల్ చెప్పి. సో నాకు అసలు రెమ్యునరేషన్ ప్రాబ్లమే ఇంతవరకు రాలేదండి ఎప్పుడు కూడా, అస్సలు రాలేదు. మామూలుగా రచయిత అనేటువంటి బాగా పే చేయబడాలి, ఈ మస్ట్ బి పెయిడ్ ప్రాపర్లీ వెల్ అనేటువంటిది. ఎందుకంటే ద డైలాగ్ రైటింగ్ దగ్గర నుంచి స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి ఒక సినిమా అనేటువంటిది జీవం పోసుకుంటుంది. అంటే అతను మీ విషయం అని కాకుండా ఇన్ జనరల్గా ఈజ్ ద రైటర్ ఈ బీయింగ్ రెస్పెక్టెడ్ ప్రాపర్లీ, ఈజ్ బీయింగ్ రెమ్యునరేటెడ్ ప్రాపర్లీ అని మీరు అనుకుంటున్నారా? అంటే యాక్చువల్గా నాకు మిగిలిన వాళ్ళ లైఫ్లో ఎలా దొరుకుతుందో తెలియదండి. బట్ 100% రైటర్కి రెమ్యునరేషన్ అనేది బాగానే ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా పలానా వాళ్ళకి ఇవ్వట్లేదు అని నేను చెప్పడానికి నేను అనర్హుండి, ఎందుకంటే నాకు తెలియదు అసలు. నాతో వచ్చి ఎవరు నాకు ఇట్లా తక్కువ ఇస్తున్నారని చెప్పి నా దగ్గర ఎవరు బాధపడలేదు. పలానా వాళ్ళకి తక్కువ ఇస్తుంటే నేను చూడలేదు. ఎవరికి ఎంత ఇస్తున్నారో కూడా నాకు తెలియదు వాస్తవంగా. నాకు ఇస్తుంది నాకు తెలుసు. సినిమా అనేటువంటి దాని ప్రారంభం అనేటువంటిది దర్శకుడు రచయితల ఇద్దరి తాలూకు కోఆర్డినేషన్. అవునండి. నిర్మాత హీరో తర్వాత ఎంటర్ అవుతారు. రచయితకి దర్శకుడికి ఉండాల్సినటువంటి కోఆర్డినేషన్ విషయంలో ఈ మధ్య కొంతమంది దర్శకులు రచయితలకి మధ్య కొంత వివాదాలు కూడా జరిగి నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి పరిస్థితులు కనిపించింది, మనం చూసాం. చాలా అది ఈ మధ్య కదా, గతంలో కూడా ఉంది. నువ్వు గొప్ప నేను గొప్ప. నిజానికి ఎవరు గొప్ప? రైటర్ గొప్ప, డైరెక్టర్ గొప్ప? సార్ అంటే ఇప్పుడు కెమెరామ్యాన్ గొప్ప, డైరెక్టర్ గొప్ప, మ్యూజిక్ డైరెక్టర్ గొప్ప, డైరెక్టర్ గొప్ప, రైటర్ గొప్ప, డైరెక్టర్ గొప్ప. డైరెక్టరు 24 క్రాఫ్ట్స్ని అవగాహనతో, 24 క్రాఫ్ట్స్ మీద అవగాహనతో, 24 క్రాఫ్ట్స్తో పని చేయించుకునేది డైరెక్టర్. నా క్రాఫ్ట్లో నేను గొప్ప, నా క్రాఫ్ట్లో నేను గొప్ప. ఇప్పుడు ఆ కెమెరా క్రాఫ్ట్కి వచ్చేసరికి కెమెరామ్యాన్ గొప్ప కాదు. సినిమా విషయానికి వచ్చేటప్పటికి డైరెక్టర్ రైటర్కి ఉండాల్సిన అనుబంధం ఎలా ఉండాలి? అక్కడ ఈగో ప్రాబ్లమ్స్ వస్తే హూస్ ఈగో ఈజ్ టు బి సాటిస్ఫైడ్? డైరెక్టర్కి ఎవరి ఈగో సాటిస్ఫై అవ్వాలి? పేపర్ విషయానికి వచ్చి అది ఎవరిలో ధర్మం ఉంటే వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలి. డైరెక్టర్ కాబట్టి ఆయన తప్పు చేసిన రైటర్ ఒప్పుకోవాలి, వీడు రైటర్ కాబట్టి తనలో ఉంచుకోవాలని నేను అనట్లేదండి. ఎవరి ఈగో సాటిస్ఫై అవ్వాలంటే ఎవరి వైపు ధర్మం ఉంటే వాడి ఈగో సాటిస్ఫై అవ్వాలి, అంతే కదా. ఎందుకంటే ఆ విషయాన్ని తెలుసుకోలేకనే ఈ మధ్య చాలామంది మీడియాలోకి ఎక్కడం, రోడ్లకు ఎక్కడం జరిగిందనమాట. అది ఇద్దరు మనుషులు సార్, డైరెక్టరా రైటరా అని తీసి పక్కన పెడితే ఇద్దరు మనుషులు, వాళ్ళలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఒప్పుకోవాలి, ఎవరు తప్పు చేయలేదో వాడు తృప్తి పడాలి. ఇప్పుడు 10 సినిమాలు అనేటువంటి ఇట్ ఇస్ నాట్ ఎ వెరీ బిగ్ నెంబర్. అవును, 10 ఫిలిమ్స్లో మంచి పాపులారిటీ సంపాదించడం. డూ యూ హ్యావ్ ఎనీ ఎయిమ్ ఎట్ ద నెంబర్? నాకు సార్ అన్ని రకాల సినిమాలు చేయాలంటుందండి. నేనేంటంటే చిన్నప్పటి నుంచి అన్ని రకాల సినిమాలు చూసేవాడిని. సో నాకు అదృష్టం బాగుండి ఫ్రమ్ ది బిగినింగ్ ఒక సినిమాకి సంబంధం లేకుండా చేసుకుంటూ వస్తున్నా. అలాంటి సినిమాలే వచ్చినాయి. కృష్ణవందే జగద్గురు అదొక జోనరు, గోపాల అదొక జోనరు, మళ్ళీ రోజు అదొక జోనరు, కంచె అదొక జోనరు, దొంగాట అదొక జోనరు, రాజుగారి గది ఇది ఒక జోనరు. దాని సంబంధం లేకుండా వచ్చినాయి. ఇలాగే అన్ని రకాల సినిమాలు చేయాలి. సాయి మాధవ్ అనేవాడు ఆల్ జోనర్స్లో వాడు సినిమాలు చేశాడు. ఇన్ని కాదు కానీ అన్ని రకాలు చేయాలి, చచ్చిపోయేదాకా రాస్తూ ఉండాలి, అంతే. ఓకే. రచనా వ్యాసంగం అనేటువంటిది ఇట్ ఈజ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీనికి కూడా ఒక రోల్ మోడల్ అంటూ ఎవరో ఉండాలి. మీకెవరు రోల్ మోడల్? నాకు ఆత్రేయ గారు అండి. నాకు ఆత్రేయ గారు రచనలు అంటే విపరీతమైన ఇష్టం. అలాగే అంటే ఇంకా లేరని కాదు, ఆత్రేయ గారు అంటే నాకు ముందు నుంచి గురి. అలాగే ముల్లపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, గణేష్ పాత్రరావు గారు, ఎంఏఎస్ అన్నాథరావు గారు, పరుచూరి బ్రదర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఒక్కొక్క సీన్ రాసేటప్పుడు నాకు ఈ సీను టక్కని చెప్పేసి, ఇప్పుడు సపోజ్ శాతకర్ణిలోనే ఇందాక మనం అనుకున్నాం చూడండి సీను, శ్రియా కాంబినేషన్లో వాళ్ళిద్దరు ఏకాంతంలో ఆ సీన్ రాస్తున్నప్పుడు మీరు అవి చూస్తే అందులో ముల్లపూడి వెంకటరమణ గారి షేడ్స్ కనిపిస్తాయి. తెలియకుండానే వాళ్ళు ఆలోచన వెళ్ళిపోతుంది. ఈ సీన్ ముల్లపూడి వెంకటరమణ గారు అయితే ఎట్లా రాస్తారు, అలా రాయడానికి ప్రయత్నిస్తాం. అలా రాయగలిగేదా లేదని తీసి పక్కన పెడితే ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నమే కొంతవరకు మనం నడిపిస్తుంది, అంతే. ఇప్పుడు చేస్తున్న నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఏమిటి మీరు కమిట్మెంట్స్? ఇప్పుడు సావిత్రి గారు బయోపిక్ చేస్తున్నామండి, మహానటి అని. నాగ్ అశ్విన్ అని చెప్పేసి ఆయన డైరెక్టర్. అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం చేశారు, ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇంకా నెక్స్ట్ కృషి గారి సినిమా ఒకటి ఉంది. అలాగే మంజుల గారి డైరెక్షన్లో ఒక లవ్ స్టోరీ, జమినీ కిరణ్ గారిది. మంజుల గారు అంటే కృష్ణ గారి అవునండి అమ్మాయి మంజుల గారు, ఆవిడ డైరెక్షన్లో సినిమా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, అదొకటి.
కృష్ణ గారిది జస్ట్ 4-5 రోజుల్లో కృష్ణ గారి సినిమా అనౌన్స్ అవుతుంది. ఓకే ఓకే ప్రస్తుతం అది జరుగుతుంది. సరే, ఈ శాతకర్ణిలో ద బెస్ట్ సీన్ ఐ హావ్ ఫీల్ ప్రౌడ్ అంటే మీరు ఏం చెప్తారు? శాతకర్ణిలో వచ్చేసరికి మదర్ సీన్ అండి. మదర్ సీన్ వాళ్ళు ఆవిడకి అగ్రాధిపత్యం, అగ్రాసనం, అగ్రపూజ ఎలా ఇస్తారు, స్త్రీకి అగ్రపూజ చేసే అగ్రపూజను ఇచ్చేటువంటి అర్హత లేదు అని చెప్పినప్పుడు ఆయన ఏది ధర్మం అని మనం ఇందాక అనుకుంది. ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఖైదీ నెంబర్ 150లో, ఖైదీ నెంబర్ 150లో అదేనండి ఆయన ప్రెస్ మీట్ సీను. ప్రెస్ మీట్ సీను. ఇంకా అండి నాకు ఖైదీ నెంబర్ 150లో డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆ సీన్లో 7 దగ్గర చిరంజీవి గారు కూర్చొని బాధపడే సీన్ ఉంటుందండి. ఆ వేలుముద్రలు చూసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శవాల వేలుముద్రలన్నీ చూస్తారు. ఆయన శవాల వేలుముద్రలన్నీ చూసి ఒక చోట కూర్చొని బాధపడుతుంటారు. ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత మళ్ళీ ఇది రాని రోజులో ఏంటి, అందులో నిత్యామీనన్ క్యారెక్టరు, నజీరా క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ పట్టాన్ని చూస్తూ కూర్చొని ఏడుస్తుంటుందండి ఆమె. నిత్యామీనన్ గారు చావును గౌరవించాలి కదమ్మా అని చెప్పే సీను. అలా కూర్చుండిపోయి ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అండి. అసలు ఆ సీను నేను ఎన్నిసార్లు చూశాను నిత్యామీనను. ఆ అమ్మాయి ఎంత గొప్పగా చేసిందంటే అసలు ఆ సీన్ ప్రాణం పోసిందంతే. ఆ చూస్తూ ఆ ఫాదర్ ఫోటోని అలా చూస్తూ మదర్తో మాట్లాడుతుంటుంది. పెళ్లి చేసుకోమ్మా, ఇంకో పెళ్లి చేసుకోమ్మా అంటే, పెళ్లి చేసుకోమని ఎట్లా అంటే, లేదమ్మా అతన్నే చేసుకోను, ప్రేమించిన అమ్మాయినే చేసుకో, రాముని చేసుకో అంటే నేను చేసుకోను అని చెప్పే సీన్ ఒకటి నాకు బాగా ఇష్టం ఉంది ఆ సినిమా. మాటల రచయిత అయినా మీరు పాటలు కూడా ప్రయత్నించారు కదా, పాటల రచయితగా కంటిన్యూ అవుతారా? నేను పాటల రచయితని కాదు సార్. నేను అంటే ఊహ ఉంది, రాయగలను, కానీ నేను ప్రొఫెషనల్గా నేను రాయలేను. అంటే కృష్ణవందే జగద్గురులో పాట రాశానన్నా, లేకపోతే శాతకర్ణిలో రాశానన్నా, ఫ్రమ్ ది బిగినింగ్ ఆ కథతో నాకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంది కాబట్టి రాయగలిగాను. అలా కాకుండా ఒక ఇన్సిడెంట్ చెప్పి రాయమంటే నేను రాయలేను. సో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ రైటింగ్, ఫిట్ ఫర్ లిరిక్స్, అన్ఫిట్ ఫర్ లిరిక్ రైటింగ్. మరి యాక్టింగ్ అనేది కూడా ఒకటి ఉంది మీ దగ్గర? చిన్నప్పటి నుంచి ఉంది. మరి సినిమాల్లో ఎందుకు నటించలేదు? అంటే నాకు ఏదైనా క్యారెక్టర్ వెయ్యాలి అనిపిస్తే, ఒకటి బిజీ, రాయటంలో బిజీ, ఇందులో నేను చాలా అద్భుతమైనటువంటి సాటిస్ఫాక్షన్ అనుభవిస్తున్నాను. ఒక నటుడుగా ఒక క్యారెక్టర్ ఇస్తే అందులో ఆ క్యారెక్టర్ మాత్రమే నటించి తృప్తి పడతాను. రచయితగా నేను ఏ క్యారెక్టర్ డైలాగ్ రాస్తుంటే ఆ క్యారెక్టర్ లాగా నేను మానసికంగా నటించే అవకాశం నాకు వస్తుందండి. ఇప్పుడు ఒక సీన్లో 10 క్యారెక్టర్లు ఉంటే ఆ 10 క్యారెక్టర్లు నేను అయిపోవాలి. ఆ క్యారెక్టర్ డైలాగ్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ అవ్వాలి, ఈ క్యారెక్టర్ డైలాగ్ రాసేటప్పుడు ఈ క్యారెక్టర్ అవ్వాలి. ఇది అద్భుతమైనటువంటి సాటిస్ఫాక్షన్ కదా. సో ఈ సాటిస్ఫాక్షన్ అనుభవిస్తున్నాను. ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ నాకు చేయాలనిపించింది అంటే నేనే డైరెక్టర్ గారిని వెళ్ళి బతిమలాడుకుని, సార్ క్యారెక్టర్ నేను వేస్తాను సార్ అని అడిగేస్తాను. సో యువర్ సీరియస్ గోయింగ్ ఈజ్ ఓన్లీ అబౌట్ రైటింగ్ మాత్రమే ఎక్కువగా అంతే. ఓకే, ఇంకా ఇండస్ట్రీలో మీ ఎయిమ్స్ ఏంటి? నా ఎయిమ్ అన్ని రకాల జోనర్స్ నేను రాయాలి. అందరు డైరెక్టర్స్ వాళ్ళ స్కూల్స్లో నేను చదువుకోవాలి. ప్రతి డైరెక్టర్కి ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో నేను కూడా స్టూడెంట్ అవ్వాలి. ఇప్పుడు నాకంటే ముందున్న రైటర్స్ అందరూ నాలో ఉన్నారు. నాకంటే ముందున్న ప్రతి రైటర్ నాలో ఉంటారు. కొన్ని పేర్లు కూడా నాకు తెలియకపోవచ్చు, అవి కానీ ఉంటారు నాలో. అలాగే నా తర్వాత వచ్చేటువంటి రైటర్స్లో నేను కూడా ఉండాలి వీళ్ళందరితో పాటు. ఇదే నా ఎయిమ్ అంతే. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ సాయి మాధవ్ గారు. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ టైంలో చాలా పాపులర్ రైటర్గా ఎదుగుతున్నారు మీరు. కంటిన్యూ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్.